హాయ్ హలో ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుంటామంటే మనం ఒక క్లౌడ్ వాచ్‌ని యూజ్ చేసుకొని లాగ్ గ్రూప్‌ని ఎలా క్రియేట్ చేసుకున్నామని డిస్కస్ చేసుకుందాం. ఈ లాగ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే ఈసీ2 లాగ్స్ ఉంటాయి. అండ్ వీపీసీ ఫ్లో లాగ్స్ వీటిని క్రియేట్ చేసుకొని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, పాత్ స్టోర్ చేసుకోవాలనేది ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఓకే. ఈ క్లౌడ్ వాచ్‌ని ఎవరు ప్రొవైడ్ చేశారంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనం చూసుకుందాం ఎలా క్రియేట్ చేసుకోవాలా. సో ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసుకుంటే క్లౌడ్ వాచ్ అని సెర్చ్ చేసుకోండి. సారీ, క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్‌ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం దీంతో పాటు మనం అలారం సెటప్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలానే పాతను కూడా స్టోర్ చేసుకోవాలా, అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో ఇప్పుడు జస్ట్ మనం ఎలా లాగ్ గ్రూప్‌ని క్రియేట్ చేసుకోవాలని చూసుకుందాం. ఓకే, చూసుకున్నట్లయితే లాగ్ గ్రూప్స్ ఉంది కదా, ఈ లాగ్ గ్రూప్స్‌ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఏమైనా లాగ్ గ్రూప్స్‌కి ఏమైనా మనం ఏమైనా లాగ్స్ ఇక్కడ క్రియేట్ చేసింటే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేవు కదా ప్రెజెంట్. సో నేను ఒక లాగ్ గ్రూప్‌ని క్రియేట్ చేసుకుంటా. క్రియేట్ ఏ లాగ్ గ్రూప్. లాగ్ గ్రూప్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేను ఏం లాగ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా అంటే వీపీసీ ఫ్లో లాగ్స్ అని తీసుకుంటాను. సో ఇక్కడ ఇనిషియల్ సెట్టింగ్ అంటే నువ్వు 5 డేస్ రిమైనింగ్ పెట్టుకుంటావా, 7 డేస్ రిమైనింగ్ పెట్టుకుంటావా అనేది ఇక్కడ నువ్వు చూజ్ చేసుకోవచ్చు. అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 డేస్ తీసుకున్నాను. స్టాండర్డ్ లాగ్స్ ఓకే. ఈ కీ మేనేజ్మెంట్ సర్వీస్ మనం యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకు అవసరం లేదు. సో ట్యాగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్. సో ట్యాగ్ నేమ్ వచ్చి వీపీసీ ఫ్లో లాగ్స్. ఫ్లో లాగ్స్. సో క్రియేట్. ఇక్కడ చూసినట్లయితే మనం ఒక లాగ్ గ్రూప్‌ని వీపీసీ ఫ్లో లాగ్ గ్రూప్‌ని క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ హియర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టాండర్డ్ ఉంది. ఓకే. మెట్రిక్ ఫిల్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఏమైనా ఫిల్టర్స్ ఉన్నాయా చెక్ చేసుకోవచ్చు. సో నేమ్ ఏం తీసుకున్నాం, క్రియేషన్ టైమ్ ఏంటి, రొటేషన్ 5 డేస్, స్టేషన్, లాగ్ స్ట్రీమింగ్ అనమాట ఏమైనా ఉన్నాయా, ట్యాగ్ ఏం తీసుకున్నాను నేను, నేమ్ వీపీసీ ఫ్లో లాగ్స్. ఇక్కడ నువ్వు ఏం కావాలో టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మెట్రిక్ ఫిల్టర్స్ అండ్ సబ్సెస్ ఫిల్టర్స్ ఏమైనా ఉన్నాయా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏం లేవు. కంట్రిబ్యూటర్ డిస్టెన్స్ అండ్ డేటా ప్రొటెక్షన్ మనం మన పాలసీని క్రియేట్ చేసుకోవాలన్నా ఇక్కడ క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ క్లిక్ చేసుకుంటే ఒకవేళ గ్రూప్‌ను వీపీసీ ఫ్లో లాగ్స్ గ్రూప్ క్రియేట్ చేసినా కూడా ఆ లాగ్ గ్రూప్‌ని డిలీట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవాలన్నా రిడ్యూస్ 5 డేస్ మనం పెట్టాం కదా. సో 3 దాన్ని ఎడిట్ చేసుకోవాలన్నా మనం ఇక్కడ వచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అవసరం. ఈ నెక్స్ట్ క్రియేట్ ఏ మెట్రిక్ ఫిల్టర్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా, డేటా ప్రొటెక్షన్ ఏమైనా పాలసీని క్రియేట్ చేసుకున్నా, సబ్స్క్రిప్షన్ ఫిల్టర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా, ఎక్స్‌పోర్ట్ డేటా అమెజాన్ S3 సంబంధించిన ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నాకు అవసరం లేదు కాబట్టి ఇక నేను యాడ్ చేసుకోవట్లేదు. సో వీటికి ఇలా మనము ఒక వీపీసీ ఫ్లో లాగ్స్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీడియోలో ఏం చూసుకుంటాం అంటే వీపీసీ ఫ్లో లాగ్స్‌ని పాత్‌ని ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పింగ్ చేయండి. డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలంటే గంటాస్ ఆఫ్ ఇన్వెన్షన్ ప్రైవేట్‌కి వచ్చి మా టీమ్‌ని కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.